హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23,000 మంది అధ్యాపకులను ఇంటర్ విద్యా మండలి నియమించింది. 10వ తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబంధించిన 47,88,738 జవాబు పత్రాల వాల్యుయేషన్ కోసం 25,000 మంది ఉపాధ్యాయులను నియమించిన 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వాల్యుయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. తర్వాత పునః పరిశీలన, మార్కుల నమోదు వంటి ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 12వ తేదీ నాటికి ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి మూల్యాంకనం కూడా ఈ నెల 8వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈ ఫలితాలను సైతం వారం 10 రోజుల్లో ప్రకటించే అవకాశం కూడా ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువ మంది సిబ్బందులు, నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకనం కేంద్రానికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వంటివి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్ 10th విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022-2023 విద్యా సంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, 10th ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేయడం జరిగింది. సో చూశారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.